మొత్తం 4 వేదాలు 18 మహాపురాణాలు వివరించబడ్డాయి. ఈ వేదాలు పురాణాలలో జ్ఞానం, జీవిత సారాంశం దాగి ఉంటుంది. గరుడ పురాణం కూడా 18 మహాపురాణాలలో ఒకటి. ఇది విష్ణువు, అతని వాహనం గరుడుని మధ్య జరిగిన సంభాషణను వివరిస్తుంది. మెరుగైన జీవితం, గడపడం, మరణానంతరం సంఘటనలు వివరిస్తుంది. దీంతో పాటు రోజువారీ జీవితానికి సంబంధించిన ప్రత్యేక విషయాలు కూడా గరుడ పురాణంలో ప్రస్తావించబడ్డాయి. రోజు ఎలా ప్రారంభం కావాలి, అలా చేయకుంటే ఆ రోజు అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఇలాంటి పనులు క్రమం తప్పకుండా చేయడం ద్వారా ఒక వ్యక్తి రోజంతా శుభప్రదంగా ఉంటాడని, మీరు అనేక సమస్యల నుంచి బయటపడి సంతోషకరంగా జీవితాన్ని గడుపుతారని పురాణాలు చెప్తున్నాయి. వీటిని పాటించడం ద్వారా జీవితంలో ఆనందం మీ వెంటే ఉంటుంది. ఆనందంతో పాటు అదృష్టం పెరుగుతుంది. ఈ పనులు చేయడం ద్వారా మాత్రమే ఒక వ్యక్తి మరణానంతరం మోక్షాన్ని పొందుతాడు. అన్నదానం చేయటాన్ని మనిషి జీవితంలో అతిపెద్ద పుణ్యం అంటారు. గరుడ పురాణం ప్రకారం మీరు ప్రతిరోజు ఆకలితో ఉన్నవారికి, పేదలకు మీ సామర్థ్యాన్ని బట్టి ఆహారం దానం చేస్తే మీ పుణ్యకార్యాలు పెరుగుతాయి. దానం చేయటం వల్ల కుటుంబంలో ఆశీర్వాదాలు ఉంటాయి. ధ్యానం వ్యక్తి చింత లేకుండా ఉండాలని అందరూ అంటారు. ఎందుకంటే ధ్యానం మీ శరీరం, మనసుపై ప్రభావం చూపిస్తుంది. కానీ గరుడ పురాణం ప్రకారం ధ్యానం అంటే జపం. ఒక వ్యక్తి ప్రతిరోజు కొంత సమయంతో పాటు ప్రశాంతమైన మనసుతో ధ్యానం చేయాలి. దీంతో మనసుకు ప్రశాంతత ఉంటుంది. దేవుడికి నైవేద్యం, కొందరు ఆహారం వండిన తరువాత స్వయంగా భోజనం వడ్డించి తినడం ప్రారంభిస్తారు. కానీ గరుడ పురాణంలో ఏం చెప్తారంటే, ఇంట్లో చేసిన ఆహారాన్ని ముందుగా దేవుడికి సమర్పించాలి. దీనివల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. కానీ ఎల్లప్పుడూ దేవునికి స్వచ్ఛమైన ఆహారాన్ని సమర్పించాలని గుర్తుంచుకోండి.